అంటే గాయత్రి మంత్రము, ఒక మంత్రము ఇవన్నీ ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిందని అనుకుంటుంటారు జనాలు. బట్ ఇట్స్ ఆల్ సైన్స్ అన్నమాట. యాక్చువల్లీ మనకు ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అప్రూవ్ అయితే అది సైన్స్గా మన టెక్స్ట్ బుక్లో వస్తుంది. సో మనం దాన్ని నమ్మి చదువుతూ ఉంటాం. అంటే చిన్నప్పటి నుండి ఇంటర్, డిగ్రీ ఏదైనా మీరు చదువుతున్నారంటే అసలు ఏం చదువుతున్నారు? ల్యాబ్లో ఒకటి ప్రకృతి యొక్క ధర్మాలను అర్థం చేసుకొని తెలిసిన వాళ్ళు ఇది అని చెప్పినప్పుడు అది ల్యాబ్లో టెస్ట్ చేసి ప్రూవ్ అయ్యి ఇది ఇంతవరకు మేము తెలుసుకోగలిగాము. ఇంకా చాలా ఉంది, అది ఇంకా మేము తెలుసుకోలేకపోతున్నాము. ఇంకా దాని గురించి దట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ సైన్స్. మన ఉపనిషత్తులు, వేదాలు తీసుకున్నా కూడా సేమ్ లైన్లో ఉంటాయి. కాకపోతే చాలామందికి ఆ ఆస్పెక్ట్ తెలియదు. కేవలం అది ఒక భక్తి దగ్గరే ఆగిపోతారు. బట్ ఉపనిషత్తులలో ఏం చెప్పారు? ప్రకృతి ధర్మాలు ఇవి, ప్రకృతి నియమాలు ఇవి, ఇంతవరకు మేము చూడగలిగాం. ఎవరు? ఆ ఉపనిషత్కారులు ఎవరైతే ఉన్నారో ద్రష్టలు, వాళ్ళని ద్రష్టలు అంటారు. ఇంకా చాలా ఉంది, అది అవ్యక్తము, అది ఓపెన్. చూడగలిగితే మీరు చూడండి. ఇది మార్గము, చూడడానికి మార్గము అని ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క మార్గము మనకి ఇచ్చారు. ఎలా చూడాలి రియాలిటీని చూడడానికి అనేక మార్గాలు. అది చదువుకొని ఫిజిక్స్ బాగా నేర్చుకొని దానిలో లోతుగా వెళ్తూ ఉంటే మనం రియాలిటీని చూడగలుగుతాం. లేదా బయాలజీ బాగా నేర్చుకొని అది చదువుతూ లోతుగా వెళ్తూ ఉంటే రియాలిటీని చూడగలుగుతాం. అల్టిమేట్లీ ఏ పాత్ చూస్ చేసుకున్నా వీల్ ఎండ్ అప్ ఎట్ ద సేమ్ థింగ్ బికాజ్ దేర్ ఇస్ వన్ రియాలిటీ. అలాంటి పద్ధతులలో గాయత్రి మంత్రం అనేది ఒక విశిష్టమైనది. మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే అది ఒక వరం లాంటిది. దాన్ని అంటే ఈ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఒక మంత్రము, మంత్ర జపము, అంటే నేను హిందువుని కాబట్టి నాకు ఈ మంత్రం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను నిన్ను 1,00,000 సార్లు చేస్తే నాకు దేవుడు దర్శనం అయిపోతుంది అనే అపోహలో చాలామంది ఉంటారు. అండ్ అంటే చాలామంది జనాల వీక్ పాయింట్ కూడా అదే. ఒక మతం నుండి ఇంకొక మతంకి ఎందుకు మారుతున్నారు అంటే బికాజ్ ఇక్కడ నేను ఒక ఎక్స్పెక్టేషన్తో నేను ఒక పని చేస్తున్నాను, అది నాకు రావట్లేదు, ఇంకొక మతం దగ్గరికి వెళ్తే అది నెరవేరుతుందేమో అని ఒక అపోహ. బట్ అల్టిమేట్లీ ఏ మతం అయినా కూడా మనకు ఒక మార్గాన్ని ఇచ్చింది. ఈ విధంగా మనం బ్రతికితే యూ కెన్ సీ ద రియాలిటీ అండ్ యూ కెన్ సీ ద లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ అని. సో ఏ మార్గమైనా ఒకటే మనకి. సో ఈ మార్గం, గాయత్రి మంత్రం అనే మార్గం పర్టికులర్లీ నేను దీన్ని ప్రాక్టీస్ చేసి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని సాధన చేయడం వల్ల ఒక క్లారిటీ వచ్చింది.